వాళ్ళ సెన్సిటివ్ పని అట్లుంటుంది. ఏంటిది, నిర్వాసితులకు 15 రోజుల్లోగా ఉపాధి, ఇప్పటికే 15,000 దాకా డబుల్ బెడ్రూమ్లు ఇళ్ళ కేటాయింపు. నువ్వు నీ ముఖ్యమంత్రి గారు నిన్న ఒక అమ్మ అంటాంది, లా కొడుక నుండి దిగుతలేదు ముఖ్యమంత్రి గారు. లా కొడుక నువ్వు పోయి ఉండిపో, డబుల్ బెడ్రూమ్ ఇంట్లో మేమెందుకు పోయి ఉంటాం? అరేయ్ ఒరేయ్ లా కొడుకులారా ఇదే. మరి సామాన్యులు వాళ్ళు మాస్ పీపుల్ చస్తారు లేదా చంపుతారు, వాళ్ళు రెండే ఉంటుంది వాళ్ళ పని. వాళ్ళ బతికే రోజువారీ యుద్ధం, వాళ్ళు వచ్చి వేసుకున్న ఇల్లును నువ్వు ఊడబిక్కొని పోతా అంటే పో మీయే పట్టుకొని పోరి అంటారా? సాగుకు తెగించి బతుకుతాను వాళ్ళు. రోజు పోరాటమే కదా వాళ్ళ బతుకు, పట్టెడు అన్నం కోసం రోజు పోరాటమే. అలాంటిది జీవితకాలం కళ ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లు కూడా బిక్తాను. ఏమంటానట, 15,000 దాకా డబుల్ బెడ్రూమ్లు ఇల్లు కేటాయిస్తాం. ఈ ఆఫీసర్ ఎవరో ఆఫీసరు, నువ్వు పోయి ఉండే వాళ్ళు ఒకసారి చూద్దాం. దానం కిషోర్, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఎండి దానం కిషోర్ వెళ్ళాడట. నువ్వు డబుల్ బెడ్రూమ్లు ఇస్తానని ప్రజలను మభ్యపెట్టకు. డబుల్ బెడ్రూమ్లకు కోటీశ్వరుడు ఎందుకు పోతాడా? మూసీ రివర్ పక్కన ఇప్పుడు ఒక కోటీశ్వరుడు ఉన్నాడు, వాడు ఎందుకు పోతాడు నువ్వు ఇచ్చే బిచ్చం మెతుకులకు? ఇది లేదు.